సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి. 27కి ఉంది, ఫిబ్రవరి 27 రోజు మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి. సో దానికి సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి ఎవరైతే అర్హులో అంటే గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క అప్లికేషన్ సర్చ్ అనేది మన మొబైల్లోనే ఎలా స్వయంగా చెక్ చేసుకోవాలి, ఏంటి అప్లికేషన్ స్టేటస్ ఎలా ఉంది అదంతా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. క్లియర్గా మన ఫోన్లో మన ఐడితో మనమే ఎలా సెర్చ్ చేసుకోవాలి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. సో ఈరోజు ఈ వీడియోలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించి ఎవరైతే అర్హులు ఉంటారో గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క అప్లికేషన్ ఐడి ఎలా సెర్చ్ చేసుకోవాలి, మీ ప్లాట్ నెంబర్ అంటే ఓటర్ది సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో కంటిన్యూగా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీ నేమ్తో ఎలా సెర్చ్ చేసుకోవాలి, మీ అప్లికేషన్ ఐడి ఎవరికైతే తెలియదో వాళ్ళు కూడా సెర్చ్ బై నేమ్ అంటే నేమ్తో సెర్చ్ చేసుకొని అప్లికేషన్ ఐడి ఇంకా ఎలక్షన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. చూడండి, వీడియో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేస్తాను. ceoTSERMS2.telangana.gov.in అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకు ఈ లేఅవుట్ అయితే ఇలా కనిపిస్తుంది. దీంట్లో సెలెక్ట్ కౌన్సిల్ కాన్స్టిట్యుయెన్సీ అని ఉంది కదా, దానిపైన మీరు ఏ డిస్ట్రిక్ట్ కిందకి వస్తారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను కరీంనగర్ కాబట్టి కరీంనగర్ సెలెక్ట్ చేస్తాను. కరీంనగర్ సెలెక్ట్ చేసిన డిస్ట్రిక్ట్ నేమ్ కూడా కరీంనగర్ అని సెలెక్ట్ చేయండి. సో గ్రాడ్యుయేట్స్కి అయితే ఫామ్ 18, టీచర్స్కి అయితే ఫామ్ 19 అని సెలెక్ట్ చేసుకోవాలి. సో గ్రాడ్యుయేట్స్ అంటే డిగ్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫామ్ 18 సెలెక్ట్ చేయండి. సెర్చ్ బై నేమ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే సెర్చ్ నేమ్తో మనం టైప్ చేస్తే కనుక మనకి ఇక్కడ అప్లికేషన్ ఐడి నేమ్స్ అన్నీ కనిపిస్తాయి. మన అప్లికేషన్ ఐడి అనేది కాపీ చేసుకోండి ఇక్కడ. సో ఇప్పుడు మళ్ళీ గూగుల్లోకి వచ్చి టీఎస్ఎంఎల్సీ ఎలక్షన్స్ గ్రాడ్యుయేషన్ అప్లికేషన్ స్టేటస్ సెర్చ్ అని సెలెక్ట్ చేస్తే తెలంగాణ స్టేట్ పోర్టల్ అని ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో దీంట్లో సెర్చ్ బై అప్లికేషన్ ఐడితో మనం అప్లికేషన్ ఐడి ఇక్కడ కాపీ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ అని టైప్ చేస్తే సో మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. సుకన్య వలస, ఏజ్, అప్లికేషన్ ఐడి, రిలేషన్ నేమ్, నెక్స్ట్ ఇంకా పార్ట్ నంబర్, పోలింగ్ స్టేషన్, లొకేషన్ నేమ్. సో ఇక్కడ లొకేషన్ నేమ్ కూడా వస్తుంది మనకు. సో చూస్తున్నారు కదా, కరీంనగర్ గౌడ్ ప్రైమరీ స్కూల్, అశోక్ నగర్ తెలుగు మీడియం, ఉర్దూ మీడియం, కరీంనగర్ అని ఉంది అశోక్ నగర్లో. దీన్ని మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్నారనుకోండి, మీరు ఎప్పుడైతే ఈ 27th రోజు జరిగే ఎలక్షన్స్ జరుగుతాయి కదా, అప్పుడు మనకి అడ్రస్ అనేది ఏ స్కూల్లో ఎలక్షన్స్ జరుగుతుందో మనకు అప్పుడు ఓటు వేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది, మీరు ఈ స్కూల్ నేమ్ గుర్తుంచుకుంటే. సో ఇలా మనం ఎమ్మెల్సీకి సంబంధించిన ఓట్స్ ఏవైతే ఎలక్షన్స్ జరుగుతున్నాయో దాంట్లో మన అప్లికేషన్ ఐడితో మనమే స్వయంగా మన పోలింగ్ లొకేషన్ ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు. ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. యూస్ఫుల్ అయితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి.